శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి వ్యవసాయం తర్వాత పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న సాగులో కొంత ఉపశమనం రైతుకు కలుగుతుంది. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున వేసినటువంటి మొక్కజొన్న ఇప్పుడిప్పుడే చేతికి అందుతుంది. ప్రభుత్వాలు మొక్కజొన్న క్వింటాల్ ఖరీదు 2,400 రూపాయలు సపోర్ట్ ప్రైస్ అని ప్రకటించడం జరిగింది. ఈరోజు మార్కెట్లో 1,600కు 1,700కు వ్యాపారులు కొనేస్తున్నారు, రైతులు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నేటి వరకు ఎక్కడ కూడా మీరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఎప్పుడైనా సపోర్ట్ ప్రైస్ని అనౌన్స్ చేస్తే సపోర్ట్ ప్రైస్ రానప్పుడు సపోర్ట్ ప్రైస్కు ప్రభుత్వం కొనే ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అప్పుడే సపోర్ట్ ప్రైస్ అనేది దానికి అర్థం ఉంది. మొక్కజొన్న పంట వేసినప్పుడు మీరు ఎరువు ఇవ్వండి అని అడిగితే మీరు నేరుగా యూరియా వారికి సరఫరా చేయలేకపోయినారు. బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కొంతమంది బలహీనులైనటువంటి రైతులకు యూరియా అందలేదు కూడా. యూరియా ఎంత మొత్తం పంటకేస్తున్నారు అన్నది కొంత భిన్నమైనటువంటి వాదనలు ఉన్నప్పటికీ తాను వెయ్యాలనుకున్నటువంటి యూరియాని ప్రభుత్వం అందించలేకపోయిందన్నది రైతులు ఆనాడు చాలా నిరుత్సాహంగా చెప్పారు. ఇంటిల్లిపోది రక్తాన్ని చిందించి చెమటగా చిందించి మేము పండించబోతున్నటువంటి పంటకి కనీసం ఎరువు ఇవ్వండి అని అడిగితే దిక్కులేని పరిస్థితులు ఉన్నాయని బాధపడ్డారు. మీరెవరూ దాని గురించి పట్టించుకోలేదు. నేడు మళ్ళీ కష్టపడి పండించుకున్నటువంటి పంట కళ్ళానికి వస్తే అమ్ముదామంటే సపోర్ట్ ప్రైస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ మీరు కొనుగోలు కేంద్రాలను తీర్చలేదు. ఇలాంటి పరిస్థితే ప్రీవియస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొక్కజొన్నకు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో సపోర్ట్ ప్రైస్ రావడం లేదనంటే అన్ని మార్కెట్ యార్డుల్లో సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం చేసి ధరను నిలబెట్టి రైతులకి గింజలు ఇప్పించారు. ఆనాడు రైతులే అందరూ ప్రభుత్వానికే జొన్న గింజలను ఇచ్చి ఆ పంటను అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. నేడు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 2,400 రూపాయలు రావాల్సినట్టు క్వింటల్ 1,700 అందుతుంటే అంటే సుమారుగా 700 రూపాయలు తేడా ఉంది. ఒక ఎకరానికి 40 బస్తాలు మొక్కజొన్నలు పండితే 4 ఏళ్ళు 28 బస్తాకి 700 చెప్పున్న 40 బస్తాలకు 4700 28,000 రూపాయలు ఎకరానికి నష్టపోతున్నాడు రైతు. పరిస్థితులు కింద స్థాయిలో ఇలా ఉంటే మీరేం చెప్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రైతుకు గొప్ప మేలు చేస్తారట. ఇవన్నీ తప్పించుకునేటువంటి మాటలు కదా. కళ్ళెదురు పండించినటువంటి పంట తనకు ఏదైతే లాభంగా మిగులుతుందో ఆ డబ్బు అందించలేనటువంటి స్థితిలో ప్రభుత్వాలు మీ పరిపాలన తగలడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎక్కడో ఇజ్రాయెల్ టెక్నాలజీ అని రైతులకు అర్థం కాని మాటలు మాట్లాడి మోసం చేయడం తగదని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కొంత డబ్బుని విడుదల చేయండి. ఆ 2,400 రూపాయలు ప్రతి రైతుకు వచ్చినట్టు చెప్పండి. ఎక్కడైనా 1,700 రూపాయలకి ఎవరైనా కొంటున్నారని తెలిస్తే నిలుపుదల చేయించండి, వారి మీద చర్యలు తీసుకోండి. మేము కొంటున్నాము ఆగండి అనేటువంటి మాట చెప్పేస్తే పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయి. అందరినీ కలిసి దించండి. పంట పండితే కనీసం ధర పెంచలేని దిక్కుమాలిన స్థితి, పంటకు కావాల్సిన ఎరువు ఇవ్వలేని స్థితి ఏంటి పరిస్థితి అని మనం చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, కొనుగోలు కేంద్రాలు కొనవాలని, వెంటనే సపోర్ట్ ప్రైస్ రావడానికి అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.